నమస్కారం అండి. నేను 54వ వార్డు అధ్యక్షుడినండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది మన పిల్లలు మనవళ్ళు ఆ దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారండి. ఇప్పుడు పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా, ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇది మన ఆంధ్ర, మన భారతదేశంలోనే పోలియో అనేది ఎక్కడ లేదు. కానీ దూరదృష్టిగా ఆలోచించి ఈ సమస్యకి ఎవరు గురి కాకూడదని చెప్పి మన నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మన మోడీ గారు దీని యొక్క నివారణకి అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా ఇటువంటి పోలియో రాకుండా ఉండాలని ముందస్తుగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు అయినటువంటి కిషోర్ IAS గారు, ఆయన కూడా చాలా చిత్రశుద్ధితో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయనకు కూడా మన ధన్యవాదాలు తెలుపుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగుందని చెప్పడానికన్నా సరే, ఆయన వల్ల భారతదేశం వేళ ముఖ్యంగా మన ఆంధ్ర వేళ ప్రతి గ్రామంలో, పల్లెల్లో రోడ్లు, సీసీ రోడ్లు వేశారంటే కారణం గిరిజన ప్రాంతాల్లో కూడా ఆయన చేసిన సేవల్ని కొననాడుతూ మనం ఆయనకి జోహార్ అవ్వాల్సిన కోరుతున్నాం. ఆయన పదవి గ్రామీణ అభివృద్ధి శాఖ ఆయనకి మట్టికే ఈ అంకితం చేయాల్సిందిగా కోరుతున్నాం. కంపల్సరీ సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా మాటికి ఒకటే మాట చెప్తున్నారు, మన ఆంధ్ర కులానికి వ్యతిరేకంగా పనిచేస్తే డెవలప్ అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణం ఆమోదిస్తున్నారు. అదేవిధంగా మన అందరం కూడా సూచా తప్పకుండా కులం ఏముంది సార్, ఈవేళ వాళ్ళ కులాల పిల్లల్ని మా వాళ్ళని వాళ్ళు చేసుకుంటున్నాం. దానివలన ఇంకా కుల రాజకీయం అనేది ఉండకూడదు. డెవలప్మెంట్ కావాలి. కులం ఏం చేస్తుంది సార్ డెవలప్మెంట్ లేకపోతే? ఈ జగన్ వచ్చినాక కుల రాజకీయం పెట్టి ఈ డెవలప్మెంట్ మొత్తాన్ని ఆపివేయడం వలన మనం ఎంత కష్టాలు పడ్డాము ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇంకోసారి మటుకి జగన్కి ఎటు పరిస్థితుల్లో ఓటేయకుండా, కుల రాజకీయం చేయకుండా, ఇవాళ మొన్న కూడా అమరావతి రైతుల మీదకి వెళ్ళి ఏ విధంగా అయితే వాళ్ళు తిరగబడుతున్నారో ఇది ఏం లేదు సార్. ఆంధ్రాకి ఎటువంటి పెట్టుబడులు రాకుండా ఉండడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు సార్. ఇది అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ధీటుగా దీనికి సమాధానం చెప్తారు మన వైజాగ్ ప్రజలు అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు.